ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నంలో టీడీపీ వర్సెస్ వైసీపీగా రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మున్సిపాలిటీ ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ప్రమాణం చేసి కౌన్సిల్ సమావేశాన్ని తానే అధ్యక్షత వహించి నడిపించారు. ఇప్పుడు నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ సీటుకే ఎరవేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉండగా గత ఎన్నికల్లో టీడీపీకి 13 సీట్లు వచ్చాయి. వైసీపీ 15 సీట్లతో మెజారిటీ సాధించి చైర్పర్సన్ పదవిని గెలుచుకుంది. అయితే 5 ఏళ్ల టర్మ్లో ఇద్దరికీ చైర్పర్సన్ సీటును పంచాలి అనే ఆలోచనతో మొదట ఒకరిని ఎంపిక చేశారు. తరువాత మరొకరికి అవకాశం ఇచ్చారు. అయితే మొదట చైర్పర్సన్గా చేసిన ఇద్దరు ఆ తరువాత వైసీపీ పట్ల గుర్రుగా ఉండి ఎన్నికల్లో పార్టీ ఓడిన తరువాత పార్టీని వీడారు. ఇప్పుడు ఈ ఇద్దరు కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీరు చేరితే కౌన్సిల్లో టీడీపీ జనసేన కూటమి బలం 15కి పెరుగుతోంది. ఎక్స్ అఫీషియో ఓటుతో 16కి చేరుతోంది. దాంతో నర్సీపట్నం మున్సిపాలిటీ కూటమి పరం అవుతుందని భావిస్తున్నారు. ఇక కూటమి తరపున ఎస్సీ రిజర్వ్ మహిళా కోటాలో తమ పార్టీలో చేరిన వారినే చైర్పర్సన్ గా గెలిపించుకొని వైస్ చైర్మన్ పదవిని అయ్యన్న పాత్రుడు రెండవ కుమారుడైన రాజేష్ కు దక్కేలా పావులు కదుపుతున్నారని అంటున్నారు. అయ్యన్న తరువాత ఆ కుటుంబంలో పెద్ద కుమారుడికి పార్టీ పదవి తప్ప ప్రజాప్రతినిధిగా అవకాశం రాలేదు. చిన్న కుమారుడు కౌన్సిలర్గా ఉన్నాడు. ఆయనను వైస్ చైర్మన్ చేయడం ద్వారా మరో వారసుడిని తయారు చేయాలని అనుకుంటున్నారని ప్రచారం అయితే జరుగుతోంది.